గమనించినట్లయితే ఈ లోకమంతయు అపవాది స్వాధీనములో ఉంటుండగా మరి దేవుని రక్తములో కడగబడిన మనము పరలోక రాజ్య వారసులుగా తీర్చబడబోతున్న మనము అనేక శ్రమలు మరి అపవాది అనుమతిస్తూ ఉన్నాడు. అపవాది మనల్ని శ్రమల చేత కొట్టబడి ఉంటూ ఉండగా విశ్వాసము యందు నిలకడగా ఉండి మన ప్రభువు మీద మనం నిత్యము ఆనుకొని ఆధారపడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ధైర్యముగా కొనసాగించవలసిందిగా దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సర్వలోకము అపవాది స్వాధీనములో ఉంటూ ఉండగా ఆయన బిడ్డలమైన మనకు మరి శ్రమలు లేని జీవితము, బాధలు లేని జీవితము, సమాధానకరమైన నెమ్మదికరమైన జీవితము కలగాలి అంటే ఎంత మాత్రము మనము అవి పొందుకోలేము. శ్రమల గుండా మనము ప్రయాణమై వెళ్ళవలసి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. మరి జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ మన యొక్క ఆత్మీయ జీవితము నిత్యము యుద్ధ రంగము వంటిది కాదా అని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో మనము అనుభవిస్తున్న శ్రమలు, బాధలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, హెల్త్ ఇష్యూస్, వీటన్నింటినీ మనం గమనించినట్లయితే మన జీవితములో మనం చేస్తున్న పోరాటము కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పోరాటం ఎంతో గొప్పదిగా ఉంటున్నది. మన ప్రభు అయితే రక్తము కార్చునంతగా శ్రమ పడ్డాడు, తన ప్రాణాన్ని ధారపోశాడు నిన్ను నన్ను విడిపించడానికి, విమోచించడానికి.